ఇక్కడనే ప్రీమియర్స్ పడతాయని, కానీ పడలేదు. మరి మాకేందంటే చాలా బాధలో ఉన్నామండి. మేము మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఏం మాట్లాడాలి? ఇంత పెద్ద హీరో సినిమా, ఎన్నో ఆశలు పెట్టుకున్నాము డే 1 కలెక్షన్ కొట్టడానికి. ఈరోజు ఎన్ని షోలు ఆగిపోయినాయంటే హైదరాబాద్ సిటీ మొత్తం, తెలంగాణ మొత్తం, ఇండియా వైడ్గా ఆగిపోయిందంటే దగ్గర 40-50 కోట్లు నష్టం జరిగింది. మా బాలయ్య అభిమానులు మొత్తం బాధపడుతున్నారు. ఇక్కడిక్కడి నుంచి చాలా బాధగా ఉందండి. మేము మీకు చెప్పడానికి వస్తలేదు, నరాలు తెగిపోతున్నాయండి. ఎవరికి ఏమవుతుందో తెలియదు, అంత బాధలో రాత్రి ఎంతోమంది ఏడ్చారు కూడా, ఏడ్చారు, కన్నీళ్ళు వచ్చాయి అందరికీ. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద గొప్ప సినిమా ఆగిపోయిందంటే చాలా బాధల్లో ఉన్నాం. మేము మాట్లాడడానికి కూడా ఏం కావట్లేదు. సినిమా పడాలి మాకు. ఫస్ట్ సినిమా అభిమానుల కోసం తప్పనిసరిగా సినిమా పడాలని నేను చూస్తున్నాం. ఎందుకంటే 3 days నుంచి మాకు నిద్రలు లేవు, ఏం లేవు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రివ్యూ ఉంది అని చెప్పేసి టికెట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు, అప్పుడు ఇస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా మాకు మొత్తం సినిమాలు ప్రివ్యూ లేకుండా చేసేసినారు. సరే విడుదల సమయానికి ఈరోజు ముందు నైట్ ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నామంటే సినిమా టికెట్ల కోసం ఇంత వెయిట్ చేసినాం. కాకపోతే మా ఆశ నిరాశ అయిపోయింది. కంపల్సరీగా సినిమా గురించి మాకు మీరందరూ, ఈ సినిమా గురించి మీరందరూ చొరవ తీసుకొని బాలయ్య బాబు గారు, బోయపాటి శ్రీని గారు, ప్లస్ డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ చేసిన పనికి ఇవన్నీ ఈ కారణాలు ఇవన్నీ జరిగినాయి. బాలయ్య బాబు, బోయపాటి గారు చొరవ తీసుకొని సినిమాలు ఎలాగైనా ఈరోజు మాకు ప్రివ్యూ కంపల్సరీ కావాలని మేము ఇక్కడ అభిమానం ఎన్బీకే నందమూరి క్రాస్ రోడ్ మేము అందరం కోరుతున్నాము. ఈ ఏరియా 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ బాలయ్య ఎన్టీఆర్ దగ్గర నుంచి మేము ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ గ్రూపు ఉన్నంత వరకు మేము బాలయ్య అభిమానము, ఎన్టీఆర్ అభిమానము, బాలయ్య అభిమానం, స్వర్గీయ ఎన్టీఆర్ అందరూ కావాలి. దయచేసి మాకు సినిమా రిలీజ్ కావాలని, రివ్యూగా అయినా కంపల్సరీ మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము మీ అభిమానం అందరం కోరుతున్నాం. ఇక్కడ అందరం ఆతృతగా థియేటర్ దగ్గర వేచి చూస్తున్నాము. దయచేసి మా విన్నపం మన్నించాలని చెప్పేసి మేము బాలయ్య బాబు గారిని, బోయపాటి శ్రీని గారిని మేము మా తరఫు నుంచి, అభిమాన సంఘం తరఫు నుంచి, ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫు నుంచి, బాలయ్య స్వర్గీయ ఎన్టీఆర్ అభిమాన సంఘం నుంచి, బాలయ్య అభిమాన సంఘం మేము కోరుకుంటున్నాం. ఆచంట నిర్మాత రాముడు, ఆచంట రాముడు వీళ్ళు కలిసి పోటీ ఎవరికో సినిమా తీసి వాళ్ళు ఎప్పుడో చేసిన అప్పుడు ఇప్పుడు ఈ మా సినిమా గురించి అఖండ 2 గురించి బాగా చేసినాం. బాలకృష్ణ అభిమానులకు అన్యాయం చేసినట్టు ప్రొడ్యూసర్లు అన్యాయం చేసినట్టు అవుతుంది. దయచేసి ప్రొడ్యూసర్లు కానీ బాలయ్య బాబు కానీ ప్రొడ్యూసర్లు కానీ మా బ్రహ్మని